జై గురుదత్త. ఈరోజు విశేషం ఏంటంటే దత్త జయంతి. ఈ దత్త జయంతి గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. అదేంటంటే చాలామంది దత్త జయంతి అంటే ఎంతో అద్భుతంగా చేస్తారు, కానీ దత్తాత్రేయుడు మాత్రం అలంకరణ చేసుకునేది ఈరోజు చాలా అందంగా తయారు చేస్తారు. ఆయన చూసాం కదా మన అలంకరణలో. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అయ్యగారు శ్రీధర్ గారు ఉన్నారు, ఇంకొక భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలో కూడా చూద్దాం. శ్రీధర్ గారు చెప్పండి, ఇప్పుడు దత్తాత్రేయ వారిని మీరు ఇంత బాగా అలంకరించారు కదా, రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది? గురువారం, ప్రతి గురువారం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప గురు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. కాను ఈ మార్గశిర బహుళ చతుర్దశి రోజు వచ్చేసేటువంటి దత్త జయంతి, దత్తాత్రేయ స్వామి వారి జన్మదినం. దత్తాత్రేయ స్వామి వారు జన్మించినటువంటి రోజు ఈరోజు. జన్మదినం సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా అభిషేకము, రజత అలంకారము, పుష్పాలంకారము, స్వామివారికి సహస్రనామార్చన జరుగుతుంది. స్వామివారు ఈరోజు ఆవిర్భవించిన రోజు. స్వామివారు ఆయన 8 అవతారాలు అంటే అష్ట వసువులు, అంటే స్వామివారు అష్టాగ్నులు, 8 అగ్నులు కూడా ఆయన చుట్టూ కూడా ఉంటాయి. 8 అగ్నులు, 8 అవతారాలు ఆయన ఈరోజు అవతరించిన రోజు కాబట్టి ఆయనకు విశేషంగా అభిషేకాలు, అర్చనలు ఈ అమీర్పేటలో వేచేసి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప గురు దత్తాత్రేయ స్వామి వారికి దత్త జయంతి రోజున విశేషంగా అభిషేకము, అలంకారము, సహస్రనామార్చన జరపబడుతుంది. ఇప్పుడు దత్తాత్రేయ వారు అంటే అవధూత, సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ. ఈయనకి ఇక్కడే ఇంత బాగా అలంకరించారంటే ఆయన పుట్టిన ఊరు పిఠాపురం. అంటే మనం పిఠాపురంలో చూస్తున్నాం, పిఠాపురంలో ఆయనకి అంతమంటూ లేదు. మన కురుపురంలో కానీ మీరు ఎక్కడ చూసుకోండి, దత్తాత్రేయ వారు అంటే గురుగారు నామస్మరణం చేసుకున్న వారికి గురుగారే. అంటే మనం ఇష్టపడితే కాదు, గురుగారు ఇష్టపడితేనే మీకు ఆయన దర్శనం దక్కుతుంది. మీకు ఆ విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ గురుగారు మాత్రం చాలా పవర్ఫుల్. నిత్యం ఎంతవరకు అయితే దత్తాత్రేయ వారిని స్మరిస్తారో ఆయన మీ అంటే ఉంటారు. దాని గురించి మళ్ళీ ఇంకొక భక్తులు ఉన్నారు, ఆయన కూడా అడదాం. స్వామి, మీరు దత్తాత్రేయ వారిని పూజిస్తారు కదా, ఏంటి ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి. జై గురు దత్త. దిగంబర శ్రీపాద ఉన్నమ దిగంబర. నేను 30 ఏళ్ళగా అయ్యప్ప స్వామి దీక్షను చేస్తూ ఈ యొక్క దత్త స్వామి యొక్క మహిమను తెలిసి నేను ఇక్కడి నుంచి మొట్టమొదటిసారిగా ఒక గురుగారు కూర్చోడు. నువ్వంటే నువ్వు పలానా చోటు తిరుగుతాను, చాలా బాగుంటుంది అంటే నేను ఏ చోటు అంటే పలానా జానకిపురము ప్లస్ కురుపురము, అంటే కురుపురం మామూలుగా అక్కడ వెళ్ళదు, భక్త బృందంతో సహా వెళ్ళమంటే నేను ఒక బృందంతో సహా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ నుంచి కురుపురం పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాను. అక్కడ మహత్తరమైన దర్శనం ఇచ్చాను దత్త భగవాన్ శ్రీపాద వల్లభుడు. ఆఫీస్ తర్వాత నాకు ఒక రోజు నిద్ర చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాను. కానీ మహా అద్భుతం, మహనీయుడైన ఒక దత్తాత్రేయుని ఒక భక్తి కలగడమే మహా అద్భుతము, మహా అదృష్టము. ఇంతకన్నా నేను ఎక్కువ ఇది చెప్పలేను బాబు గురించి. జై గురుదత్త. చూశారు కదా దత్తాత్రేయ వారి గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. మనం ప్రతి ఊర్లో అంటే ఆయనకి నేను చెప్తున్నాను, దత్తాత్రేయ వారిని నమ్ముకుంటే మీకు భక్తితో సకల శుభాలు జరుగుతాయి. చూశారు కదా, ఇలాగ ప్రతి ఒక్కరు దత్తాత్రేయ ఈ రోజు జయంతి ఎవరు ఎంత పనిలో ఉన్నా కూడా ఏదో ఒక టైంలో దత్తాత్రేయ వారిని దర్శించుకోండి. జై గురుదత్త నామస్మరణ, ఈ జై గురుదత్త అనే పదానికి చాలా పవర్ఫుల్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జై గురుదత్త అనే నామస్మరణం చేయండి. జై గురుదత్త, జై గురుదత్త శ్రీపాద. జై గురుదత్త.